హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ అనేది చిన్న పిల్లల వద్ద నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఉపయోగకరమైన అలవాటు. ఈ రోజుల్లో డిజిటల్ వరల్డ్ పెరిగిపోవటం వలన బుక్ రీడింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. స్క్రీన్ టైమింగ్ అనేది ఎక్కువైపోవడం వలన బుక్ రీడింగ్ అనేది మర్చిపోతున్నాము. కానీ బుక్ రీడింగ్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. బుక్ రీడింగ్ వలన మనం టైం పాస్ కోసమే కాకుండా బుక్ రీడింగ్ వలన అనేక అంశాలు తెలుసుకుంటాము. స్టూడెంట్స్కి కావాల్సిన సబ్జెక్టే కాకుండా అందరికీ కావాల్సిన అంశాలు కూడా ఈ బుక్ రీడింగ్ వలన తెలుస్తాయి. పూర్వం పెద్దలు మనకు సరైన సలహాలను అవసరమైనప్పుడు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనం ఇండివిజువల్ ఫ్యామిలీస్ వలన ఆ సలహా అనేది పెద్దవాళ్ళ నుంచి మిస్ అవుతున్నాము. కానీ బుక్ రీడింగ్ వలన మనకు అనేక అంశాల గురించి తెలుస్తుంది. మనం బుక్ రీడింగ్ చేయడం వలన అక్కడ ఆ పాత్రలు ఎలా అయితే వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారో అనేది తెలుస్తుంది. దాని వలన మనకు జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ అనుభవంలోంచి మనం తీసుకొని మన సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బుక్ రీడింగ్ వలన మెమరీ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అలాగే ఎమోషనల్ స్కిల్స్, సైకలాజికల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్నిటినీ మనం డెవలప్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు బుక్ రీడింగ్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మొదట్లో బెడ్ టైం అప్పుడు 10 నిమిషాల నుంచి పావు గంట వరకు మనం బుక్ రీడింగ్ని అలవాటు చేసుకోవడం ద్వారా మనకు నెమ్మదిగా బుక్ రీడింగ్ అనేది అలవాటు అవుతుంది. పిల్లలలో సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడం ద్వారా అనేక స్కిల్స్ పెరుగుతాయి. ఈ బుక్ రీడింగ్ వలన పెద్దలలో ఆల్జీమర్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడు మెమరీ అనేది పెరుగుతుంది. కాబట్టి చదువులో కూడా స్టూడెంట్స్ చాలా ముందుండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు మనం సమయం చూసుకుని స్టూడెంట్స్ ఇప్పుడు సమయం లేదు, బుక్స్కే సరిపోతుంది అని అంటున్నారు. కానీ ఇతర బుక్స్ కూడా చదవటం అలవాటు చేసుకోవడం వలన వాళ్ళలో స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. మన చుట్టూ ఏం జరుగుతుందనే విషయాలు తెలియాలి అంటే బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అబ్దుల్ కలాం గారి వంటి ప్రముఖుల జీవిత చరిత్రలు చదవటం ద్వారా వారు గోల్ సెట్టింగ్ని ఏర్పాటు చేసుకుని ఎలా వైఫల్యాల్ని అధిగమించి జీవితంలో పైకి వచ్చారనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి అందరూ బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకుందాం. బుక్ రీడింగ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.